వైసీపీ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ సినిమా చూపించారు. నిజమే, ఇది వాస్తవమే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు, ఘటనల ఆధారంగా దర్శకుడు మహివీ రాఘవన్ తెరకెక్కించిన సినిమా యాత్ర 2 సినిమాను వైసీపీ ఎమ్మెల్యేలకు దగ్గరుండి మరీ ఆయన చూపించారు. ఈ సినిమా గురువారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదలవుతుంది. ప్రేక్షకుల కంటే కొన్ని గంటల ముందు బుధవారం రాత్రి వైసీపీ ఎమ్మెల్యేలకు స్పెషల్ షో చూపించాలని సీఎం జగన్ భావించారు. విజయవాడలోని కళానగర్ ఏరియాలో కళా ట్రెండ్ సెట్ మాల్లోని క్యాపిటల్ సినిమా స్క్రీన్లలో యాత్ర 2 స్పెషల్ షోలు స్టార్ట్ అయ్యాయి. జగన్ నేతృత్వంలోని వైసీపీ ఎమ్మెల్యేలు పలువురు సినిమాకు హాజరయ్యారు. తమ పార్టీ అధినేత సినిమా కావడంతో ఆసక్తిగా వీక్షించారు. సాధారణంగా ప్రతి సినిమాకు క్రిటిక్స్ నుంచి ఫస్ట్ రివ్యూ రావడం కామన్. బట్ ఇక్కడ మాత్రం యాత్ర 2 సినిమాకు రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేకి ఎన్నికైన చట్టసభల్లో అడుగుపెట్టిన ప్రజాప్రతినిధుల నుంచి ఫస్ట్ రివ్యూ వచ్చే అవకాశం ఉంది. కాగా మొత్తం సీఎం మినహా 150 మంది ఎమ్మెల్యేలు ఈ సినిమాను చూసేందుకు 60 మంది మాత్రమే వచ్చారు. ఎందుకుంటున్నానంటే రాజశేఖర రెడ్డి గారి గురించి కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు దాదాపు రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా ఏదో ఒక సమయంలో కలిసి ఉండడము, లేదా వాళ్ళ నుంచి మేలు పొందినామని అనుకోవడము, మాకు స్వయంగా తెలుసు అని చెప్పుకోవడము. రాజశేఖర రెడ్డి గారి నుంచి ఎక్కువ అనిపించేది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కాబట్టి ఆ జ్ఞాపకాలన్నీ వస్తాయి, అవన్నీ గుర్తుకొస్తాయి. ఆ వచ్చినప్పుడు కలిగే భావోద్వేగం ఈరోజు థియేటర్లో అంతా కనిపించింది. ఇక్కడ వచ్చిన వాళ్ళు రేపు రాష్ట్రం అంతా కూడా అది కనిపిస్తుంది. మనసున్న మనుషులు మన కళ్ళ ముందే దేవుళ్ళలాగా మారిపోవడం, లేదా శాశ్వతంగా గుర్తుండేంతగా చరిత్రను నిలిచిపోయే రకంగా అందరి అభిమానాన్ని చూరగొనడం మన మధ్య ఉన్న వ్యక్తులు చేసినప్పుడు ఆదర్శప్రాయులు అవుతారు. అలాగే మనందరికీ వాళ్ళు పరిచయం ఉన్న వ్యక్తులుగా అనిపిస్తారు. దాని నుంచే మన జ్ఞాపకాలు వస్తాయి. అవన్నీ ఇలాంటి చిత్రాలు చూసినప్పుడు గుర్తుకొస్తాయి. ఇప్పుడు మనం కళ్ళ ముందు జరిగింది అయినా మనం తెలియని కొత్త కోణాలు చూపిస్తుంది, లేదా మనం ఇంతకుముందు మర్చిపోయినవన్నీ జ్ఞాపకాలు గుర్తుకు తీసుకొచ్చినాయి. అదంతా ఈరోజు ఈ సినిమాలో కనిపించింది. ప్రతి ఒక్కరూ దీన్ని చూశారు, చూడాలని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే రాజకీయం అంటే కేవలం అదేదో ఎత్తులు పై ఎత్తులు కాదు. ప్రజల మన్ననలు పొందగలిగితేనే, ప్రజల్లో మమేకమైతేనే అది నిజమైన రాజకీయం అవుతుంది. అందుకు సార్థకత కూడా, జీవితానికి సార్థకత ఉంటుంది. అమాంతం ఈ సినిమాను అందరూ వీక్షించారు. బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే అందరూ హాల్లో క్యూ కట్టారు. దర్శకుడు మహివీ రాఘవన్ తాను చెప్పాలని అనుకున్న కథ గురించి స్పష్టంగా చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో 2009 నుంచి 19 మధ్య జరిగిన అంశాల ఆధారంగా యాత్ర 2 తీశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు ఏం జరిగిందనేది తెరపై చూపించారు. కొన్ని కల్పిత సన్నివేశాలు కూడా ఉన్నాయి. తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం కొడుకు ఎలాంటి పోరాటం చేశాడనేది కథ ద్వారా వివరించారు. మమ్ముట్టి వైఎస్ పాత్రను పోషించారు. జరిగిన చరిత్రే కదా రాజశేఖర రెడ్డి గారిది. అంటే ఆయన 30 ఏళ్ల రాజకీయ అనుభవం, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన 5 ఏళ్ల పాలనలోనే కోట్లాది మందికి దగ్గర కావడం, అందువల్ల ఆయన నాయకుడిగా ఎట్లా ఎదిగాడు అని తెలుసుకోవడానికి అందులో ఒక తెలియని కథ కానీ, జీవితం గురించి కానీ తెలుసుకోవచ్చని అనిపించింది. ఈ సినిమాలో వస్తున్న పార్ట్ అంతా మన కళ్ళ ముందు జరిగింది కదా అని చాలా మంది మిత్రులు కూడా అడిగారు. మరి ఏ కొత్త ఏముంటుంది, మనకు తెలిసిన చరిత్రే కదా ఇది. కానీ వచ్చిన తర్వాత దాదాపు అందరూ భావోద్వేగానికి గురయ్యారు. ఎందువల్ల అంటే రేపటి నుంచి థియేటర్లలో చూసేవాళ్ళు కూడా లక్షలాది మంది ప్రేక్షకులు కానీ అందరూ అవుతారు.